ఒక రాయి అన్నదంట, ఏమని, నన్ను ఈ వ్యక్తి ఈ సుత్తెతోటి కొట్టి కొట్టి నన్ను పాడు చేస్తున్నాడు, గాయపరుస్తున్నాడని ఒక రోజు ఒక రాయి అరుస్తుందంట. రాయి ఏంటి, అరవడం ఏంటి అని మనం అనుకుంటాం. అది ఒక ఉపమానంలాగా అనుకుందాం. ఆ రాయి కేకలు పెడతా ఉంటే పక్కనే ఉన్న మరి సుత్తె అంటుందంట, నీకెంత దెబ్బ తాకుతుందో నాకు కూడా అంతే దెబ్బ తాకుతుంది. నువ్వెంత బాధపడుతావు నేను కూడా అంతే బాధపడుతున్నా. కానీ ఒక విషయం నీకు తెలుసా, నిన్ను నేను కొట్టడము ద్వారా నీకు ఒక రూపం వస్తుంది, ఒక బొమ్మలాగా నిన్ను చెక్కుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎంతమంది నిన్ను చూసి మెచ్చుకుంటున్నారు. కొంతమంది మరి ఆ శిల్పాన్ని చూసి ఎంత విలైన పెట్టి కొనుక్కొని దాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి, లేదా మరి యొక్క హాల్లో పెట్టుకోవాలి, కంపెనీలో కానీ ఎక్కడైనా. అంత విలువ. దేవుడు నిన్ను కొన్నిసార్లు కొడుతూ ఉంటాడు. ఎందుకు అంటే దేవునికి నీ ఫ్యూచర్ తెలుసు, నిన్ను ఎట్లా మలుచుకోవాలో ఆయనకు తెలుసు. ఆ విధంగా నిన్ను మలచడానికి నువ్వు సహకరించాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే ఆయన తలంపులు నీ పట్ల ఏవైతే ఉన్నాయో దానికి తగినట్లుగా నిన్ను నువ్వు మలుచుకోకపోతే ఏమవుతుంది, నిన్ను పక్కన పడేస్తారు. అప్పుడు దానికి విలువ ఉంటుందా? దాన్ని తొక్కుతారు, అవునా కదా? దానికి విలువ ఉంటుందా చెప్పండి? ఉండదు. కానీ ఏ రాయి అయితే తన్ను తాను దేవునికి పూర్తిగా లోబడుతుందో ఆ రాయి విలువ పొందుతుందండి రాబోయే రోజుల్లో. దానికి మంచి ఏమొస్తుందంట, విలువను దేవుడు ఇస్తాడు, మంచి రూపాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము కూడా కొన్నిసార్లు ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాము అంటే మందిరానికి రాగానే ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు నిన్ను చెక్కుతాడంట. హల్లెలూయ. ఆయన శిల్పి అయి ఉన్నాడు. అందుకని ఏమన్నాడు, పేతురుని ఏమన్నాడు, నువ్వు నీ మీదనే నేను, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అన్నాడు. అప్పటిదాకా విలువ లేదు పేతురికి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట అన్నాడో ఆయనకు విలువ వచ్చిందా లేదా? హల్లెలూయ. మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయ.